Hello everyone, this is Dr. B.S.S. Prasad, Managing Director, Bhagyalakshmi Education Services, Panjagutta, Hyderabad. So, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే MBBS in Georgia. ముఖ్యంగా MBBS విషయంలో జార్జియా చాలా సంవత్సరాలుగా మేము ప్రమోట్ చేయడము, ఇంట్రడ్యూస్ చేయడము, చాలా మంది పాస్ అవుట్ అవడం ఇది ప్రతి ఎపిసోడ్లో చెప్తున్న విషయమే. కాకపోతే ఈరోజు ప్రత్యేకించి BIE ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మనకు బాతుమి సిటీలో జార్జియాలో ఉన్న యూనివర్సిటీ గురించి ప్రత్యేకించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే జార్జియా టాప్ మోస్ట్ డెస్టినేషన్ ఫర్ MBBS అబ్రాడ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. ఎట్ ద సేమ్ టైం జార్జియాలో ఉన్న మిగిలిన అన్ని యూనివర్సిటీస్ కంటే కూడా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వ్యాలిడ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో కూడా వ్యాలిడ్. సో జార్జియాలో వ్యాలిడిటీ విషయంలో చాలా డిస్కషన్స్ ప్రతి సంవత్సరం కూడా వస్తాయి. అంటే నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించి గెజెట్ 2021 నవంబర్ 18 నాడు ఏదైతే గెజెట్ వచ్చిందో దాని తర్వాత MBBS అబ్రాడ్ విషయంలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. సో అందులో భాగంగా ఏ కంట్రీ వ్యాలిడ్ ఉన్నది, ఏ కంట్రీలో చదివితే మన ఇండియాలో ఆ డిగ్రీ చెల్లుతుందన్న దాని మీద చాలా డిస్కషన్స్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. సో కాంపిటీటర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్గా జార్జియాని టార్గెట్ చేయడము, అది వ్యాలిడిటీ ఉన్నదా లేదా అన్న విషయంలో పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉండడం ఇది ఎవ్రీ ఇయర్ అంటే గెజెట్ వచ్చిన తర్వాత కంటిన్యూగా వస్తుంది. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ముఖ్యంగా గమనించాల్సింది, ఒక యూట్యూబర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యో లేకపోతే వేరే కన్సల్టెంట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యో మీరు మీ డిసిషన్ మార్చుకోకుండా మీరు ట్రస్టెడ్ వెబ్సైట్స్ని, ట్రస్టెడ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీరు వెరిఫై చేసుకొని డిసిషన్ తీసుకుంటే జార్జియా బెస్ట్ డెస్టినేషన్ ఫర్ MBBS అబ్రాడ్ అని నేను చెప్పగలను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2021 నవంబర్ 18 నాడు ఏదైతే గెజెట్ ఉన్నదో అందులో 5 పేజెస్ అందులో పొందుపరచడం జరిగింది కదా. అందులో ఆ గెజెట్ వచ్చింది అంటే MBBS అబ్రాడ్ చదవచ్చు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందులో మనకు 4A 4B అనేది ఇంపార్టెంట్. సో ఈ 4A పాయింట్ ఏంటిది, 4B పాయింట్ ఏంటిది? సో ఈ 4A 4B క్వాలిఫై చేస్తున్న ఏ కంట్రీకైనా స్టూడెంట్ వెళ్ళి చదువుకోవచ్చు. అందులో 4A మనం చూసుకుంటే 4Aలో అగైన్ డివైడెడ్ ఇంటూ 1 2 3 4. 4A 1 అంటే మనకు 54 months ఆఫ్ డ్యూరేషన్ కావాలి. 4A 2 అంటే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీలో కావాలి. 4A 3 అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి. 4A 4 అంటే మన ఇండియాలో చదువుతున్న షెడ్యూల్ 1లో ఏదైతే సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారో అదే సబ్జెక్ట్స్ చదవాలి. 4B వచ్చేసి రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కంట్రీ వేర్ ద డిగ్రీ ఈజ్ అవార్డెడ్. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్తే ఈ 4A 1 2 3 4 అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే WDMS.orgలో డ్యూరేషన్ మనకు అర్థమైపోతుంది. వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ మనకు టోటల్ డ్యూరేషన్ కానీ ఇంటర్న్షిప్ గురించి కానీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి కానీ ఇవన్నీ అర్థమవుతాయి. సో 4B విషయంలో చాలా మందికి కన్ఫ్యూషన్లు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం రెఫరెన్స్ ఎక్కడో ఏదో తీసుకోవడం కంటే NMCనే రెఫరెన్స్గా తీసుకుందాం మనం, నేషనల్ మెడికల్ కమిషన్. ఎందుకంటే మన ఇండియాలో చదివే స్టూడెంట్స్కు, ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి చదివే స్టూడెంట్స్కు, MBBS చదివే స్టూడెంట్స్కు మనకు రెఫరెన్స్ వచ్చేసి ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ నేషనల్ మెడికల్ కమిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ మెడికల్ కమిషన్ మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి జార్జియాలో చదివే విషయం లోపల ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినదా లేకపోతే వేరే కంట్రీ విషయంలో ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినదా అన్న దాని మీద జార్జియా విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయింది. సో ఒక రెఫరెన్స్ మనం చూసుకుంటే గెజెట్ వచ్చింది 2021 నవంబర్ 18. దాని తర్వాత వచ్చిన ప్రతి పబ్లిక్ నోటీస్ కూడా మనకు వాల్యుబుల్ నోటీస్ అని మనం చెప్పగలం. అందులో 6th సెప్టెంబర్ 2022 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యుక్రెయిన్ వార్ విషయంలో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ ఆగిపోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి చదవడానికి నో అబ్జెక్షన్ అని మనకు పబ్లిక్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, అసలు నేషనల్ మెడికల్ కమిషన్ నో అబ్జెక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే అకార్డింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ 2021 నవంబర్ 18 ద్వారా మీ కోర్సు మొత్తం కూడా ఒకే కంట్రీలో ఒకే యూనివర్సిటీలో కంప్లీట్ 5.5 years మినిమం చేయాల్సి ఉన్నది. కాబట్టి మీరు కంట్రీ కానీ యూనివర్సిటీ కానీ చేంజ్ అవ్వడం వల్ల మీ డిగ్రీ వ్యాలిడ్ కాదు. కాబట్టి నో అబ్జెక్షన్ ఇవ్వాల్సిన అవసరం NMCకి వచ్చింది, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం వచ్చేసి ఇదే విషయమై 15th సెప్టెంబర్ 2022 ఇంకొక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఏదైతే అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే కంట్రీస్ని గుర్తించిందో ఆ కంట్రీస్లోకి వెళ్ళి వీళ్ళు ట్రాన్స్ఫర్ అంటే యుక్రెయిన్లో డ్రాప్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ట్రాన్స్ఫర్ తీసుకోవడం వల్ల వాళ్ళ డిగ్రీ చెల్లుబాటు అవుతున్నదని క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో మీరు ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఇందులో 29 కంట్రీస్ని మెన్షన్ చేయడం జరిగింది. అందులో టాప్ 5 డెస్టినేషన్లో జార్జియా ఉండడం జరిగింది.
మరి టాప్ 4 డెస్టినేషన్లు ఏమున్నాయి? ఆ టాప్ 4 డెస్టినేషన్లో పోలాండ్ కానీ, కెంచ్ రిపబ్లిక్ కానీ, ఇతరాత్ర కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్కు అక్కడ వీసా మనకు అంత ఈజీగా దొరకదు. కానీ ప్రమోట్ చేస్తున్న కంట్రీస్ లోపల జార్జియా టాప్ డెస్టినేషన్లో నెంబర్ 1 డెస్టినేషన్లో ఉంది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ టైం మనకు నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ వచ్చిన తర్వాత 2021లో వచ్చిన తర్వాత 2022 జార్జియాను ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అంటే ఒకవేళ యుక్రెయిన్ ట్రాన్స్ఫర్ విషయంలో జార్జియాని కన్సిడర్ చేశారు అంటే కొత్త స్టూడెంట్స్ విషయంలో కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసిందని చెప్పగలం. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్, ఇట్ మస్ట్ బి వ్యాలిడ్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రెష్ స్టూడెంట్స్, న్యూ స్టూడెంట్స్ కూడా అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఒకవేళ అది వ్యాలిడ్ కాకపోతే నేషనల్ మెడికల్ కమిషన్ 15th సెప్టెంబర్ 2022 విషయంలో అది ఇన్వాల్వ్ అయ్యి ఉండేది కాదు. సో అట్ ద సేమ్ టైం మీరు గమనించవచ్చు, ఇందులో ఈ 15th సెప్టెంబర్ 2022 నోటీస్లో, అఫీషియల్ నోటీస్లో రష్యా లేదు, అర్మేనియా లేదు, బంగ్లాదేశ్ లేదు, ఫిలిప్పీన్స్ లేదు. ఎందుకు లేవు అంటే మేబీ అవి వ్యాలిడ్ కావచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ వెళ్తున్న సంగతి, వెళ్ళి ఎంబీబీఎస్ చదువుతున్న సంగతి, రష్యాకు వెళ్ళి మన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ ఫిలిప్పీన్స్కి వెళ్ళి మన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ వెళ్తున్నట్టు ఎన్ఎంసీకి, నేషనల్ మెడికల్ కమిషన్కు పూర్తి అవగాహన ఉన్నది. కానీ రీజన్ ఏమైనా కాకపోతే ఆ కంట్రీస్ని మెన్షన్ చేయలేదు అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం గమనించగల విషయం. సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఫిలిప్పీన్స్ విషయం లోపల డ్యూరేషన్ మ్యాచ్ కాకపోవడం వల్ల, మేబీ రష్యా విషయం లోపల 4A3 అంటే లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అంటే ఈ రెఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ రష్యన్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఫస్ట్ 3 years మాత్రం ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ఫస్ట్ 3 years కూడా ఇంగ్లీష్లో టీచ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫ్యాకల్టీ లేదు అని చెప్పి స్వయాన మన ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇండియన్ ఎంబసీలో. సో దాన్ని ఖచ్చితంగా గమనించాలి. కారణం అదే ఉండొచ్చు, వాళ్ళు మెన్షన్ చేసి ఉండకపోయారని. కానీ జార్జియా విషయంలో అటువంటి ఏం తప్పులు కూడా జరగలేదు. సో పబ్లిక్ నోటీస్ విషయంలో జార్జియాని ప్రస్తావించిందంటే మన స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవడానికి అది ఓకే అని మనం చెప్పగలం. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన నోటీస్ వచ్చేసి 22nd సెప్టెంబర్ 2022. అంటే ఇవన్నీ నోటీసులు నేను ఏదైతే 6th సెప్టెంబర్ 2022 అన్నానో, 15th సెప్టెంబర్ 2022 అన్నాను, 22nd సెప్టెంబర్ 2022 అన్నాను, ఇవన్నీ కూడా నేషనల్ మెడికల్ కమిషన్ అఫీషియల్ గెజెట్ 2021 నవంబర్ 18th తర్వాత వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ 22nd సెప్టెంబర్ 2022 ఆ పబ్లిక్ నోటీస్లో కేవలం జార్జియా కంట్రీని మాత్రమే ప్రస్తావించుకుంటూ అందులో ఒక 3 యూనివర్సిటీస్ని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే యుక్రెయిన్ స్టూడెంట్స్ ఈ 3 యూనివర్సిటీస్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా సెకండ్ టైం కూడా జార్జియాని ప్రస్తావిస్తూ అందులో కొన్ని యూనివర్సిటీస్ని వాళ్ళు ఫోకస్ చేశారంటే ఖచ్చితంగా ఆ కంట్రీ విషయంలో, ఆ యూనివర్సిటీస్ విషయంలో చదవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఇండియాకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న FMG కానీ, ఫ్యూచర్లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కానీ రాసి ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటుందని నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన ఈ రెఫరెన్సెస్ ద్వారా, ఈ రెఫరెన్స్ పబ్లిక్ నోటీసెస్ ద్వారా మనం గమనించగలం. దీని తర్వాత ఇంకా ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, అసలు మనము ఎక్కడి నుంచి వెళ్తున్నాము, ఏ కంట్రీ నుంచి వెళ్తున్నాము, ఏ కంట్రీకి వెళ్తున్నాము, ఆ కంట్రీలో మన ఎంబసీ ఏం చెప్తున్నదన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇందులో భాగంగా మనం జార్జియా విషయంలో తీసుకుంటే మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా 29th సెప్టెంబర్ 2022 అంటే ఇది కూడా మనకు నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ 2021 నవంబర్ 18th తర్వాత వచ్చిన అడ్వైజరీ టు ఇండియన్ స్టూడెంట్స్ మెడిసిన్ చేయడానికి జార్జియాలో వెళ్ళి చదువుకునే వాళ్ళ గురించి వాళ్ళ అఫీషియల్గా ఒక అడ్వైజరీ రిలీజ్ చేయడం జరిగింది 29th సెప్టెంబర్ 2022. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో నేషనల్ మెడికల్ కమిషన్ కావచ్చు, ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా కావచ్చు, ఇవన్నీ ఇతరాత్ర మనకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు కూడా. ఖచ్చితంగా చేసుకుంటేనే స్టూడెంట్స్కి ఒక ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటాయి. ఈ 29th సెప్టెంబర్ 2022 ఏదైతే అడ్వైజరీ మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా వాళ్ళు రిలీజ్ చేశారో అందులో నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన 4A1234 4B 100% వ్యాలిడ్ అని చెప్పిన ఒకే ఒక కంట్రీ జార్జియా కంట్రీ. అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అఫీషియల్ రెగ్యులేటర్ బాడీ ఇండియన్ స్టూడెంట్స్ విషయంలో, ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ చదివే విషయంలో, మన ఇండియన్ స్టూడెంట్స్ ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో ఆ కంట్రీకి సంబంధించిన ఎంబసీ విషయంలో అన్ని విషయాల నిర్ధారణకు వచ్చింది కాబట్టి మనం జార్జియాకి వెళ్ళి మన స్టూడెంట్స్ చదువుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ 100% ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పగలం. అందులో భాగంగా ఈరోజు మేము డిస్కస్ చేస్తున్న యూనివర్సిటీ వచ్చేసి BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రత్యేకించి చెప్పాల్సిన అసలు అవసరం ఏంటిదంటే, ఇది హై స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విత్ లోయెస్ట్ ఫీజ్ తోటి విత్ 50% స్కాలర్షిప్ అండ్ క్యాడవర్స్ అవైలబిలిటీ తోటి ఉన్న యూనివర్సిటీ మనకు BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.
ఇది బాతుమి అనే సిటీలో ఉంది. బాతుమి సిటీ జార్జియాలో సెకండ్ లార్జెస్ట్ సిటీ, చాలా బ్యూటిఫుల్ సిటీ. అక్కడ క్లైమేట్ కావచ్చు, అక్కడ లివింగ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అన్ని కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ కు 100% సూటబుల్ ఉంటుంది. సో బాతుమి సిటీకి వెళ్ళి చదవడం అనేది గత 10-15 సంవత్సరాలుగా మన స్టూడెంట్స్ చేస్తున్న పరిస్థితి, ఇప్పుడు కొత్తగా వెళ్ళడం లేదు. సో ఈ బాతుమి సిటీలో ఉన్న BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటిదంటే, ఇది మన ఇండియాలో వ్యాలిడిటీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి మనకు WHO రికగ్నైజ్డ్, WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ అండ్ ఫేమర్ రికగ్నైజ్డ్. దాంతో పాటు ECFMG USA రికగ్నైజ్డ్. అంటే మన స్టూడెంట్స్ USA లో ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడానికి 100% ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ యూనివర్సిటీలో చదవడం వల్ల. దాంతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్ అండ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్, GMC మనకు UK రికగ్నైజ్డ్ అండ్ న్యూజిలాండ్ రికగ్నైజ్డ్. ఈ విధంగా AMSC మెంబర్ ఆఫ్ AMSC అంటే అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరప్ అండ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూరప్ అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డిగ్రీ అనేది అంటే BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివిన డిగ్రీ ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్, ఇంటర్నేషనల్లీ ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడానికి 100% ఎలిజిబిలిటీ ఉంటుందని ఈ విధంగా మనం నిర్ధారించుకోగలం. దానితో పాటు అంటే వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఒకటి ఉంటే సరిపోదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే ఓన్లీ BAU బావ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మాత్రమే అనటమీ ల్యాబ్ లో క్యాడవర్స్ అంటే లైవ్ డెడ్ బాడీస్ ఉండే అవకాశం ఓన్లీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మాత్రమే ఉన్నది. అంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్స్ కి ఏ మాత్రము తీసిపోకుండా మన స్టూడెంట్స్ కు లైవ్ డెడ్ బాడీస్ మీద డిసెక్షన్ చేసి ఒరిజినల్ గా ఆర్గాన్స్ ఎలా ఉంటాయి, బోన్స్ ఎలా ఉంటాయి, ఆర్గాన్స్ ఎలా ఉంటాయి, టిష్యూస్ ఎలా ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని లైవ్ డెడ్ బాడీలో వాళ్ళు చూసి డిసెక్షన్ చేసి వాళ్ళు ఆ రియల్ డెడ్ బాడీ యొక్క ఎక్స్పీరియన్స్ చేసే ఒకే ఒక అవకాశం మనకు BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. మేము ఖచ్చితంగా చెప్పగలను మిగిలిన ఏ యూనివర్సిటీలో కూడా. అంటే ఇది $4,800 పర్ ఇయర్ అని చెప్పాను కదా, ఈవెన్ జార్జియాలో $8,000 పర్ ఇయర్ ఉన్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్ లో కూడా ఈ డెడ్ బాడీ క్యాడవర్ అనటమీ ల్యాబ్ లో అసలు ఎట్టి పరిస్థితులు లేదు. సో ఈ విధంగా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మీకు క్యాడవర్స్ కానీ డెడ్ బాడీస్ కానీ అవైలబుల్ ఉన్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ కు క్లినికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఖచ్చితంగా వస్తుంది. సో దీంతో పాటు వీళ్ళ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో సిమ్యులేషన్ సెంటర్స్ అండ్ మ్యానిక్విన్స్ ఉన్నాయి. సో దీనివల్ల వాళ్ళు రియలిస్టిక్ గా బాడీలు ఏ విధంగానైతే రెస్పాండ్ అవుతాయో, డ్రగ్ కానీ డిసీజెస్ కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతాయో ఆ విధంగా రియల్ టైమ్ ఎక్స్పోజర్ ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడ సిమ్యులేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ బాడీ సెంటర్ వీటిని. సో సిమ్యులేషన్ సెంటర్స్ ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లినికల్స్ విషయంలో కూడా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సొంత హాస్పిటల్స్ 3 ఉన్నాయి. అంటే BAU ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 3 హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత ఇతరాత్ర ఒక 18 హాస్పిటల్స్ తోటి వీళ్ళకి అసోసియేషన్ ఉంది. కాబట్టి క్లినికల్ ఎక్స్పోజర్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది. సో మన స్టూడెంట్స్ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ క్లినికల్స్ విషయంలో వీళ్ళ సొంత హాస్పిటల్స్ కానీ వీళ్ళ అసోసియేటెడ్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకు ఫస్ట్ ఇయర్ నుంచే క్లినికల్ ఎక్స్పోజర్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే USMLE సంబంధించి స్టెప్స్ కి సంబంధించిన కోచింగ్ టీచింగ్ యూనివర్సిటీ వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు. సో ఎవరైతే USA మన ప్రాక్టీస్ కానీ PG కానీ చేయాలంటే USMLE స్టెప్స్ 1-2 క్లియర్ చేయాలనుకుంటే మనకు యూనివర్సిటీ తరపు నుంచి వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ విధంగా కోచింగ్ ఇవ్వడం వల్ల వాటి యొక్క అడ్వాంటేజ్ తీసుకొని US లో సెటిల్ అయిన స్టూడెంట్స్ కూడా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉన్నారు. సో BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడ చదివిన వాళ్ళు US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ లో ప్రాక్టీస్ కానీ PG చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, క్యాడవర్స్ ఉన్నాయని చెప్పాను, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ వ్యాలిడిటీ ఉన్నాయని చెప్పాను, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అని చెప్పాను. ఇవన్నీ ఉన్న ఈ యూనివర్సిటీకి ఫీజు విషయంలో ఖచ్చితంగా స్టూడెంట్స్ అడుగుతారు. అంటే ఎంత బడ్జెట్ లో కంప్లీట్ చేయగలన విషయం అయితే ఖచ్చితంగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అవసరం ఉంటుంది. ఇందులో భాగంగా దాని యొక్క అఫీషియల్ ఫీజు వచ్చేసి $6,500. కానీ డిస్కౌంటెడ్ ప్రైస్ లో మనకు ఇండియన్ స్టూడెంట్స్ కు $4,800 పర్ ఇయర్ లాగా పే చేసుకునే అవకాశం ఉంది. అందులో $2,400 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2 lakhs పర్ సెమిస్టర్ లాగా లేదా 4 lakhs పర్ యానం లాగా 6 years అంటే 5 years ఆఫ్ కోర్స్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ కు టోటల్ ప్యాకేజ్ 24 lakhs లో కంప్లీట్ చేసుకునే అవకాశం BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉంది. సో ఈ ఫీజు అనేది జార్జియా విషయంలో చూసినా కానీ వేరే ఇతర కంట్రీస్ తోటి కంపేర్ చేసినా కానీ ఇది లోయెస్ట్ సైడ్ అని మనం చెప్పగలం. దీంతో పాటు మెరిట్ స్టూడెంట్స్ కు ఎంకరేజ్ చేసే విషయంలో వీళ్ళు ఒకవేళ ఎవ్రీ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ 90% స్కోర్ చేయగలిగితే 50% స్కాలర్షిప్ వాళ్ళకు స్కాలర్షిప్ రూపంలో వాళ్ళకు వస్తుంది. అలాగే సెకండ్ ఇయర్ లో కానీ, థర్డ్ ఇయర్ లో కానీ, ఫోర్త్ ఇయర్ లో కానీ, ఫిఫ్త్ ఇయర్ లో కానీ, సిక్స్త్ ఇయర్ లో కానీ వీళ్ళు మోర్ దెన్ 90% స్కోర్ చేయగలిగితే ఓన్లీ 50% మాత్రమే ఫీజు పే చేసి వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం కేవలం BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మాత్రమే ఉన్నది. ఆ విధంగా చూస్తే టోటల్ ప్యాకేజ్ 24 lakhs లో ఒకవేళ స్కాలర్షిప్ వాళ్ళు పొందగలిగితే 12 లక్షల టోటల్ ప్యాకేజ్ లో కంప్లీట్ చేసుకునే అవకాశం, అది కూడా జార్జియా లాంటి యూరోపియన్ కాంటినెంట్ లో ఉన్న జార్జియా లాంటి కంట్రీలో కంప్లీట్ చేసుకునే
తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పదలుచుకుంటే ఈ జార్జియా విషయంలో కూడా చాలా ఎపిసోడ్స్లో నేను చెప్పాను. జార్జియా ఇది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అండ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. మనకి ఇండియా నుంచి కూడా చూసుకుంటే 5 hours లోపల డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 hours లోపల రీచ్ కావచ్చు. ఎట్ ద సేమ్ టైం థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇవన్నీ అడ్వాంటేజెస్తో పాటు BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ లోయెస్ట్ ఫీజులో, అది కూడా 50% స్కాలర్షిప్ అవైల్ చేసుకుని, అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీలో 12 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ అవైల్ చేసుకునే అవకాశం కేవలం BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ కావచ్చు, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అతి తక్కువ ఖర్చులో హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని వీళ్ళు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పగలను. ఇంకొక ముఖ్య విషయం, BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చూసుకుంటే ఎండ్ ఆఫ్ ది మన స్టూడెంట్స్ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే PG. సో అందులో భాగంగా BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లేటెస్ట్ రిజల్ట్స్ కూడా, అంటే 2024 లేటెస్ట్ రిజల్ట్ ఏదైతే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో వాళ్ళు అవైలబుల్ చేశారో PDF రూమ్ లో, అందులో చూసుకుంటే BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి 63.29, 63.29% అంటే చాలా ఎక్కువ అండి. అంటే 100 మందికి 63 మంది వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లోపలనే FMG క్లియర్ చేయగలిగారంటే మన స్టూడెంట్స్ ఈ 63%లో ఉండే సంభావ్యత చాలా మందికి ఉండే అవకాశం ఉంది. సో ఇటు స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, లోయెస్ట్ ఫీజు విషయంలో కావచ్చు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతాయి కాబట్టి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఒకవేళ స్టూడెంట్స్ జార్జియాలో కానీ ఈ యూనివర్సిటీలో కానీ అడ్మిషన్ తీసుకోదలుచుకుంటే పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఉన్న భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ విజిట్ అవుతే వీళ్ళ ఖచ్చితంగా మేము ఏదైతే ఇప్పుడు ఈ వీడియో రూపంలో మేము ప్రొవైడ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీకు ప్రూఫ్ చేసి, మీకు కావాల్సిన అంటే స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కావచ్చు, అన్ని కూడా మేము ప్రొవైడ్ చేసి కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి బాధ్యత కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తీసుకుంటుందని మేము హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.